బటన్ నొక్కుడు అంటున్నాడు. ఒట్టి ఒట్టి బటనే ఇది. ఈ బటన్ కథలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. 14-19లో సంక్షేమానికి పెద్దపీట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నేను అడుగుతున్నా, సంక్షేమం అంటే గుర్తొచ్చేది ఏ పార్టీ, ఏ నాయకుడు? 83లో ₹2 కేజీ బియ్యం ప్రవేశపెట్టిన మహానాయకుడు ఎన్టీఆర్. అదే సమయంలో ₹50 చొప్పున కరెంటు ఛార్జీలు కూడా తీసుకొచ్చిన నాయకుడు ఎన్టీఆర్. పక్కా ఇల్లు నిర్మాణాన్ని చేపట్టిన నాయకుడు ఎన్టీఆర్. అవునా కాదా? నేను 14-19లో సంక్షేమానికి 19% ఖర్చు పెట్టాను. జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 15.6%. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 19 ఎక్కువ 15 ఎక్కువ అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను అడుగుతున్నా, ఆ రోజు అన్నా క్యాంటీన్ పెట్టావా లేదా? రద్దు చేశారా లేదా? చంద్రన్న బీమా ఇచ్చావా లేదా? రద్దు చేశారా లేదా? నోండు విదేశ విద్య ఇచ్చాం, విదేశ విద్య ఇచ్చాం, పండుగ కానుకలు ఇచ్చాం, రంజాన్ తోఫా ఇచ్చాం. ఇలాంటి కార్యక్రమాలు 100 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అవునా కాదా? నువ్వు నవరత్నాలు అన్నావు, నవ మోసాలు చేశావు. మద్యపాన నిషేధం అన్నావు, చేశావా మద్యపాన నిషేధం? నేను అందుకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్ల 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. అవునా కాదా? ₹200 కరెంట్ ఇప్పుడు ఎంత? ₹1000. అవునా కాదా? ఈ బటన్ నొక్కే అసమర్థ ముఖ్యమంత్రి ఎందుకు నొక్కలేకపోయాడని అడుగుతున్నా. నువ్వు బటన్ నొక్కానంటున్నావు. నీ బటన్ నొక్కుడు వల్లనే పెట్రోల్ డీజిల్ పెరిగింది, సేల్స్ ట్యాక్స్ పెరిగాయి, ఆస్తి పన్ను పెరిగింది, చెత్త మీద కూడా పన్నేశారు, ఆర్టీసీ రేట్లు కూడా పెరిగాయి. ఎందుకు బటన్ నొక్కలేకపోయావు? ఇంకో పక్క నేను అడుగుతున్నా, నువ్వెందుకు జాబ్ క్యాలెండర్కి బటన్ నొక్కలేదు? నొక్కడా తమ్ముళ్ళు? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? వస్తుందని నమ్మకం ఉందా మీకు? జాబ్ రావాలంటే జాబ్ రావాలంటే